అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు వికీటెక్ ఇన్ తెలుగు. సో గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి విండోస్ 10లో ద బెస్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. సో నియర్లీ నాకైతే విండోస్ 10లో ద 25 దాకా అయితే బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. సో అది మీరు షేర్ చేసుకుంటారు. లెట్స్ స్టార్ట్. Hi everyone, please subscribe this Wikitech channel and tap on the bell icon to receive the further notification. సో వెల్ గైస్, ముందుగా మన ఫస్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకునే డిక్టేషన్ ఫీచర్. సో గాయ్స్, ఇది చాలా హెల్ప్ఫుల్గా ఇది మీరు ఎక్కువగా మెయిల్స్ కానీ మెసేజెస్ కానీ చేయాలంటే మీరు జస్ట్ మీ వాయిస్ కామెంట్స్ అయితే మీ కంప్యూటర్ మీకోసం టైప్ చేస్తుంది. సో ఇది ఎలాగో చూద్దాం. సో దీనికోసం మీరు కీబోర్డ్లో విండోస్ ప్లస్ హెచ్ కీని అయితే ప్రెస్ చేయాలి. హౌ ఆర్ యూ డూయింగ్? ఐ వాజ్ గుడ్ హియర్ అండ్ డూయింగ్ గ్రేట్. Hope to see you very soon. It's been very long to see you. I wish you all the best for your career and God bless you. సో వెల్ గైస్, ఈ విధంగా అయితే మనం ఎంత పెద్ద మీటర్ అయినా సరే ఈజీగా మన వాయిస్ షోర్ అయితే డిక్టేట్ చేస్తూ ఒక టైప్ అయిపోతూ ఉంటుంది. సో మన మెయిల్స్ కానీ కన్వర్సేషన్స్ కానీ లేదా మీ యొక్క స్టడీ సెమిస్టర్ మెటీరియల్స్ కానీ ఈజీగా అయితే టైప్ చేయకుండా వాయిస్ కామెంట్స్ అయితే ఈ ఫీచర్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీచర్. సో వెల్ గైస్, ఇంక మన సెకండ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇది స్కిప్ అండ్ స్కెచ్ టూల్. సో గైస్, మన ఇంటర్నెట్లో ఆర్టికల్ చదువుతున్నప్పుడు పర్టికులర్గా మనకి ఒకసారి ఆ ఆర్టికల్ యొక్క మ్యాటర్ కానీ లేదా ఫొటోస్ కానీ మనం ఈజీగా అయితే స్కిప్ చేసుకోవచ్చు స్నిప్పింగ్ టూల్ ద్వారా. సో అదొక చూద్దాం. సో దీనికోసం మీరు విండోస్ కి షిఫ్ట్ కి ప్లస్ ఎస్ కీని అయితే టైప్ చేయాలి. సో గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు మీకు టాప్ లో అయితే ఈ విధంగా చూపిస్తుంది. మీకు రెక్టాంగులర్ లో కావాలా లేదా ఫ్రీ ఫ్రేమ్ లో కావాలా లేదా ఫుల్ ఫ్రేమ్ లో కావాలా ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను ఎక్కువగా డిఫాల్ట్ రెక్టాంగులర్ ఫ్రేమ్ అయితే పిక్స్ తీసుకుంటాను. సో ఈ విధంగా నాకు ఈ టెక్స్ట్ అయితే కావాలి. సో దీని అయితే ఇలా కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ డ్రాగ్ చేసి వదిలేయండి. సో ఆ తర్వాత మనకి టెక్స్ట్ ని మనం ఇంకా మోడిఫై చేసుకోవచ్చు. దీనికి స్కెచెస్ ఇచ్చుకోవచ్చు మీరు కావాలనుకుంటే. కంటెంట్ కానీ మీకు నచ్చిందంటే ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చుకుంటే హై ప్రియారిటీ. కొన్నింటికి మనం ఇలా రెడ్ సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ చేసుకోవచ్చు. సో ఆ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అయితే. సో గైస్, ఈ విధంగా అయితే మనకి స్నిప్ అండ్ స్కెచ్ టూల్ అయితే డైలీ లైఫ్ లో రియల్లీ చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అయింది. సో వెల్ గైస్, ఇంక మనం థర్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏరో షేక్ ఫీచర్. అంటే మనకి డెస్క్టాప్ మీద చాలా అప్లికేషన్ అయితే ఓపెన్ అయిపోయి ఉంటాయి. ఒకసారి మనకి ఏదైతే పర్టికులర్ అప్లికేషన్ కావాలో ఆ ఒక్క పర్టికులర్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసుకుని రిమైనింగ్ మొత్తం ఎట్ ఏ టైంలో అయితే మినిమైజ్ చేయడానికి అయితే ఈ ఫీచర్ మనకు బాగా హెల్ప్ఫుల్ అయింది. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు డెస్క్టాప్ మీద అయితే చాలా అయితే యాప్స్ అయితే ఓపెన్ అయిపోయి ఉన్నాయి. సో నాకు పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ అమెజాన్ అప్లికేషన్ అనేది కావాలి. సో నాకు దీని వెనకాల ఉన్న కంప్లీట్గా మొత్తం అనేది మినిమైజ్ అయిపోవాలి. సో నేను ఏం చేయాలంటే దీన్ని మౌస్ పాయింట్ ఇలా క్లిక్ చేసి జస్ట్ ఇలా షేక్ చేస్తే చూసుకోవచ్చు మీకు బ్యాక్గ్రౌండ్లో అయితే ఇంకా ఎటువంటి యాప్స్ అయితే లేవు. అన్నీ ఒకేసారి మినిమైజ్ అయిపోయినాయి. అట్ ద సేమ్ టైం మీకు కానీ రిమైనింగ్ యాప్స్ ఏదైతే మినిమైజ్ అయిపోయినాయో అవన్నీ మళ్ళీ మీరు తీసుకురావాలంటే మళ్ళీ సేమ్ అగైన్ ఇలా షేక్ చేస్తే మళ్ళీ రిమైనింగ్ యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో మనకైతే హ్యాపీగా ఓపెన్ అయిపోతాయి. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా. సో గైస్, ఈ ఏరో షేక్ ఫీచర్ కూడా చాలా అయితే హెల్ప్ఫుల్ అయింది మనం కానీ పర్ఫెక్ట్ గా వాడగలిగితే. సో వెల్ గైస్, ఇంకా మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇది క్లిప్ బోర్డ్ ఫీచర్. సో గైస్, క్లిప్ బోర్డ్ ఫీచర్ అంటే ఎవరికి తెలియదు. యాక్చువల్లీ మనం చాలా వరకు కాపీ చేస్తూ ఉంటాము ఇంటర్నెట్ లో ఫొటోస్ కానివ్వండి పిక్స్ కానివ్వండి. బట్ ఇవన్నీ మనకి ఒక సైడ్ అయితే కాపీ అయి ఉంటాయి. సో మనం ఎప్పుడైనా దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునేది చాలా హెల్ప్ఫుల్ అయితే. ఎక్కువగా ఇది ఎంఎస్ ఆఫీస్ వ్లాగింగ్ చేసే వాళ్ళకి అయితే ఈ ఫీచర్ చాలా బెస్ట్ గా ఉంటుంది. సో దీనికోసం అయితే ఫస్ట్ గా మీరు స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ లోకి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ సిస్టమ్ లోకి మనం ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నా క్లిప్ బోర్డ్ అని ఉంటుంది. సో ఈ క్లిప్ బోర్డ్ మీద అయితే క్లిక్ చేయాలి. సో గాయస్, ఇదైతే మీరు టర్న్ ఆన్ చేసుకోవాలి. డిఫాల్ట్గా అయితే టర్న్ ఆఫ్ అని ఉంటుంది. బట్ ఈ రెండు కూడా జస్ట్ టర్న్ ఆన్ చేసుకోండి. ఈ సింక్ డివైస్ ఏంటంటే మీరు ఏదైతే రిమైనింగ్ మైక్రోసాఫ్ట్ అకౌంట్స్లో మీ యొక్క లాగిన్ అయ్యి ఉంటుందో సో ఆ యొక్క గ్యాజెట్స్లో కూడా యూజ్ చేస్తుంది. ఒకసారి సింక్ అయిపోయింది. సో గాయస్, దీనికోసం మనం విండోస్ కీ ప్లస్ వీ కీని అయితే ప్రెస్ చేయాలి. సో గాయస్, చూసుకోవచ్చు ఇక్కడ మనకు చూపిస్తుంది మనం ఏమేమైతే కాపీ చేసుకున్నాము బిఫోర్గా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ థర్డ్ అయితే కావాలి. సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్ అయితే కాపీ అయిపోయింది. సో నేను ఎంఎస్ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ ఈజీగా పేస్ట్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్. సో గైస్, చూసారు కదా, ఈ క్లిప్ బోర్డ్ ఫీచర్ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అయింది. సో మీరు ఎక్కువగా బ్లాగింగ్ చేసే వాళ్ళకి అయితే ఎక్కువగా మెయిల్స్ పంపించే వాళ్ళకి లేదా ఆర్టికల్ రాసినప్పుడు సో కాపీ పేస్ట్ ఆ పిక్స్ కూడా అయితే మనం ఈజీగా అయితే అరేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు ఏదైనా పిక్ యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా. సో దానికోసం విండోస్ కి ప్లస్ వీకి అయితే ప్రెస్ చేయండి. సో నాకు అబ్దుల్ కలాం ఒక పిక్ కావాలి. సో ఇది కాపీ చేసుకున్నాను. ఆటోమేటిక్ అయితే పిక్ పేస్ట్ అయిపోయింది. సో గాయస్, ఇది చాలా యూజ్ఫుల్ ఫీచర్. బట్ చాలా మందికి అయితే తెలియదు. సో వెల్ గైస్, ఇంక మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి క్యాలెండర్ యాప్ లో అయితే మనం ఈవెంట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. బట్ చాలా మంది అయితే తెలియదు ఇలా చేసుకోవచ్చు అని. సో దానికోసం అయితే మన టాస్క్ బార్ లో క్యాలెండర్ మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇవాళ మనకి పాపప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నవంబర్ 26 అయితే మనకి చైనాలో రెడ్మీ 5G మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అవబోతుంది. సో ఆ ఈవెంట్ ఇక్కడ నేను టైప్ చేసుకుంటున్నాను నాకు గుర్తు చేయడానికి. సో రెడ్మీ 9 5G మొబైల్ ఫోన్ అయితే చైనాలో లాంచ్ అవుతుంది. సో నాకు ఆ లాంచ్ ఈవెంట్ వచ్చేసరికి ఈవినింగ్ 5:30 PM. సో 5:30 PM సెలెక్ట్ చేసుకోవాలి మనం. సో ఫైనల్గా 5:30 PM అయితే సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ చేస్తున్నాను.
సో లొకేషన్ అడుగుతుంది, జస్ట్ అట్ హోమ్ సరిపోదు, ఇంట్లో నుంచి ఇక్కడ మనం చూసేది. సో నేను ఇంట్లో నుంచి వస్తున్నాను లాంచ్ ఈవెంట్ అనేది, సో సేవ్ చేసుకున్నాను. సో వెల్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొబైల్ ఫోన్ ఈవెంట్ అయితే సేవ్ అయిపోయింది. సో ఇది సేమ్ టైం దాని పైన కూడా మనకి డిఫాల్ట్గా చూపిస్తుంది థ్యాంక్స్ గివింగ్ డే అని. సో మనకి తెలుసు కదా యునైటెడ్ స్టేట్స్లో అయితే థ్యాంక్స్ ఫర్ గివింగ్ డే ఈవెంట్ అయితే ఆ రోజు జరుగుతుంది. సో అదే రోజున మనకైతే ఈవెంట్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో వెల్ గైస్ మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఇది స్లైడ్ టు షట్ డౌన్. అంటే మనకైతే యాక్చువల్లీ టచ్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ట్యాబ్స్ ఉంటాయి, దాంట్లో మనం జస్ట్ స్వైప్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోద్ది విండోస్. సో అది కూడా మనం నార్మల్ కంప్యూటర్లో కూడా ఫీచర్ నువ్వు వాడుకోవచ్చు. సో దానికోసం మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి. సో తర్వాత న్యూలోకి ఎంటర్ అవ్వాలి, షార్ట్ కట్లోకి వెళ్ళిపోండి. సో వెల్ గైస్ ఇక్కడైతే నేను ఇచ్చిన ఈ కామెంట్ అయితే ఇక్కడ టైప్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫినిష్ క్లిక్ చేసేయండి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఒక ఐకాన్ ఏపీఆర్ అయింది. సో దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకి జస్ట్ ఇలా మనం స్క్రోల్ డౌన్ చేస్తే సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోద్ది. సో వెల్ గైస్ ఇది కూడా చాలా మంచి ఫీచర్. మనం జస్ట్ ఇలా స్లైడ్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోయింది. సో గైస్ ఇంకా మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫోకస్ అసిస్టెంట్. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. మనం ఎప్పుడైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు మనకి ఇన్కమింగ్ కాల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ మనం జస్ట్ బ్లాక్ చేసుకోవచ్చు. మనం ఎలాగైతే మన ఫోన్లో ఫోకస్ అసిస్టెంట్ వాడతామో సో సేమ్ విండోస్లో కూడా మనం వాడుకోవచ్చు. సో దానికోసం మనం స్టార్ట్ మెనూ, సెట్టింగ్స్ అండ్ సిస్టంలోకి ఎంటర్ అవ్వండి. లెఫ్ట్ సైడ్ మనకి ఫోకస్ అసిస్టెంట్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వీళ్ళు 3 ఆఫర్స్ అయితే ఉంటాయి. ఆఫ్ ప్రియారిటీ ఆఫ్ అంటే మనకి కంప్లీట్గా నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ అయిపోతే, లేదా మనం ప్రియారిటీ పెట్టుకోవచ్చు. సో మనకి ఏమేమి యాప్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ కావాలని దీనికోసం మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఇక బాటంలో. సో మనకి ఈవెంట్స్ అన్నీ ఆఫ్ అయిపోవాలి, బట్ మనం పెట్టుకున్న అలారమ్స్ కావాలనుకుంటే టోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంతేకాదు గైస్ ఇక్కడ మనకి కింద చూసుకుంటే దీని యొక్క మన ఆటోమేటిక్గా టైం అయితే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకి ఫర్దర్గా అయితే దీన్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ప్రియారిటీ మోడ్స్. సో వెల్ గైస్ మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్. సో గైస్ చాలా మంది సిస్టమ్ స్లో అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది, అంతగా పనిచేయట్లేదు అనుకుంటారు. సో మనకి తెలియదు ఏంటంటే సిస్టమ్ వెనకాల మనం ఓపెన్ చేయకపోయినా సరే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి మనకి సిపియూ మీద ప్రాసెసర్ మీద కూర్చొని రన్ అవుతూ ఉంటాయి. సో దీని మీద బర్డెన్ ఉంటుంది కాబట్టి ప్రాసెసర్కి. సో ఒక్కోసారి మనకి సిస్టమ్ అనేది లేట్ అయ్యింది. సో గైస్ అవన్నీ మనం అట్ ఏ టైంలో ఎలా అయితే ఆఫ్ చేయాలో చూపిస్తాం రండి. సో గైస్ దీనికోసం అయితే స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి. సో సెట్టింగ్స్ ఇక్కడ మనకి ప్రైవసీ అని కనబడింది. ఆ విండో ఆ మెనూ ఓపెన్ చేయండి, ప్రైవసీ మెనూ. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని కనబడింది. సో దాని మీద క్లిక్ చేయండి. సో గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు మన కంప్యూటర్లో ఇవన్నీ అయితే రన్ అవుతూ ఉన్నాయి కంటిన్యూస్గా. సో గాయస్ మీరు కావాలి అనుకుంటే ఒకేసారి ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని యాప్స్ అయితే ఒకేసారి డిజేబుల్ అయిపోయింది. లేదు నాకు కొన్ని యాప్స్ రన్ అవ్వాలి, కొన్ని యాప్స్ రన్ అవ్వకూడదు అనుకుంటే సో మీకు ఏదైతే యాప్స్ కావాలో వాటి వరకే మీరైతే ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో వెల్ గైస్ ఇక మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే మేనేజ్ నోటిఫికేషన్స్. అంటే మనకి ఏ యాప్ నుంచి నోటిఫికేషన్స్ కావాలి, ఏ యాప్ నుంచి మనం నోటిఫికేషన్స్ అక్కర్లేదు అనుకుంటున్నామో సెట్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో గైస్ దీనికోసం మీరు మీ టాస్క్ బార్లో ఫోకస్ అసిస్టెంట్ మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా మెనూ ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టాప్లో మేనేజ్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక విండో పాపప్ అయింది. సో గైస్ ఇక్కడైతే మనం సెట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ కావాలి, లాక్ స్క్రీన్ మీద కావాలా వద్దా, లేదా మీకు ఇంకా ఎక్స్ట్రాగా నోటిఫికేషన్స్ కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అసలు నాకు నోటిఫికేషన్స్ వద్దు అనుకుంటే కంప్లీట్గా అయితే ఆఫ్ చేసుకోవచ్చు. లేదు నాకు నోటిఫికేషన్స్ కావాలి, యాప్స్ మీరు రిస్ట్రిక్ట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్. సో దీనికి తగ్గట్టుగా మీరు ఏ యాప్ కావాలో ఆ యాప్కి తగ్గట్టుగా నోటిఫికేషన్ అయితే ఆఫ్ చేసుకొని రిమైనింగ్ అయితే ఆన్లో ఉంచుకోవచ్చు. సో వెల్ గైస్ ఇంక మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఎమోజీ ఫీచర్. సో గైస్ మనం ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు లైక్ MS ఆఫీస్ అటువంటి టైప్ చేస్తున్నప్పుడు మనం సడన్గా ఏమన్నా ఎమోజీస్ అంటే ఒక ఫీలింగ్ అనే ఎమోజీస్ మనం అక్కడ పేస్ట్ చేయాలనుకుంటే సో దానికోసం మీరు కీబోర్డ్లో విండోస్కి ప్లస్ ఫుల్ స్టాప్ అయితే క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీకు ఎమోజీ అయితే ఓపెన్ అయింది. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఎమోజీ కావాలా అనేది. సో ఈ విధంగా మనం ఎమోజీస్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. సో వెల్ గైస్ మనం నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే లైట్ అండ్ డార్క్ మోడ్ టీమ్స్ ఉంటాయి కదా మనకి సిస్టంలో. సో అది అలాగే చూద్దాం రండి. సో గైస్ దీనికోసం అగైన్ స్టార్ట్ మెనూ, సెట్టింగ్స్, ఇక్కడ మనకి పర్సనలైజేషన్ కనబడి దాన్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి కలర్స్ మీరు ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనం ఇప్పుడు నేను డిఫాల్ట్గా అయితే లైట్ కలర్ అయితే యూజ్ చేసుకున్నాను. సో లైట్ కలర్ అంటే మనకి మెనూస్, విండోస్, ఐకాన్స్ అని డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. లేదు నాకు కాంట్రాక్ట్ ఎక్కువ కావాలి అంటే బ్లాక్ కావాలి నాకు బాగా కనబడాలి అనుకుంటే కొంతమంది డార్క్ మోడ్ అయితే ఇష్టపడతారు. సో జస్ట్ డార్క్ని క్లిక్ చేస్తున్నాను. సో కంప్లీట్గా మనకి డార్క్ ఎన్విరాన్మెంట్ వచ్చేస్తుంది. సో ఇటువంటి ఏంటంటే మనకి ఎక్కువ ఐ అయితే స్ట్రైన్ అవ్వదు ఈ బ్లాక్ కాంట్రాక్ట్లో. అట్ ద సేమ్ టైం మీరు కింద ఇక్కడ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. విండోస్ యొక్క కలర్స్ కూడా మీకు ఇష్టమైన కలర్స్ అయితే ఇక్కడ మనం ట్యాప్ చేసుకోవచ్చు. సో దాని తగ్గట్టు అయితే మనకి మెనూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వెల్ ఇంకా మనం నెక్స్ట్ విషయం గురించి చూసుకుంటే దిస్ షేర్ ఆప్షన్. అంటే మన కంప్యూటర్లో ఏదైనా ఫొటోస్ కానీ లేదా డాక్యుమెంటేషన్ కానీ రిమైనింగ్ కంప్యూటర్స్ అదర్ కంప్యూటర్స్కి మనం ఈజీగా అయితే సెండ్ చేయొచ్చు ఈ షేర్ ఆప్షన్ ద్వారా. అది ఎలాగో చూద్దాం. సో గైస్ దీనికోసం అయితే మీరు సెట్టింగ్స్ అగైన్ స్టార్ట్ మెనూ, సెట్టింగ్స్,
ఇక్కడ మనకి సిస్టంలోకి ఎంటర్ అవ్వాలి. మనకి లెఫ్ట్ సైడ్ నా బాటమ్ చూసుకుంటే షేర్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. సో గాయస్ ఇక్కడ మీద టర్న్ ఆన్ చేసుకోవాలి. డిఫాల్ట్గా టర్న్ ఆఫ్ ఉంటుంది కొంతమందికి, బట్ ఇది మనం టర్న్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఎవరికి పంపాలని, నియర్ బై పంపాలనుకుంటున్నామా లేదా ఓన్లీ మై డివైజెస్ అంటే సేమ్ ఇదే మైక్రోసాఫ్ట్ అకౌంట్ మన రిమైనింగ్ కంప్యూటర్స్ ఉంటాయి కదా ఇంట్లో, సో వాటిలో అయితే ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడైతే నేను జస్ట్ ఎవ్రీ 1 ఇయర్ బై చూస్ చేసుకున్నాను. సో ఒకసారి ఈ ఆప్షన్స్ అని మనం టర్న్ ఆన్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఫోటోని తీసినప్పుడు ఇక్కడ మనకి షేర్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో దీని ద్వారా అయితే మీకు లింక్ అప్ అయిన కంప్యూటర్స్కి లేదా అకౌంట్స్కి అయితే ఈజీగా అయితే షేర్ చేసుకోవచ్చు. సో గైస్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఈ వీడియోలో ఇంతవరకు రిమైనింగ్ ఫీచర్స్ నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. సో గైస్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అయితే రికమెండ్ చేయండి. సీ యూ వెరీ సూన్ అండ్ టేక్ కేర్.